అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీకి మరో ఘోర ప్రమాదం, రేపటి నుంచి మరొక అల్పపీడనం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇక వరదలు స్తంభిస్తే ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహం పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మడువలస రిజర్వాయర్లో ఇన్ఫ్లో ఇప్పటికే ఎక్కువగా ఉందని, ఇందువల్ల ఇప్పటి నుంచి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక మడువలస ప్రభావిత గ్రామాల్లోనే వీఆర్ఓలు రాత్రి పగలు ఉండి ఇరిగేషన్ అధికారులను ప్రతి 3 గంటలకు ఒక్కసారి సంప్రదించి రిజర్వాయర్లు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఇక పునరావాస కేంద్రాలను కూడా ముందుగానే గుర్తించాలని చెప్పారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయని, రానున్న 2-3 రోజుల్లో నాగావళి నదిలో, తద్వారా తోటపల్లి కాలువలో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వంగర, రేగిడి, ఆముదాల వలస, సంతకవీటి మండలాల్లోనే 30 గ్రామాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆంధ్ర, తాటిపూడి రిజర్వాయర్లో నీటి నిల్వ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఈ 2 రిజర్వాయర్లలో ప్రమాద పరిస్థితులు లేనప్పటికీ భవిష్యత్తులో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆయా గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని ఎంపీడీఓలను ఆదేశించారు. రిజర్వాయర్ల ప్రభావిత ప్రాంతాల్లోనే వీఆర్ఓలంతా వారి గ్రామాల్లోనే ఉండి నిరంతరం ప్రవాహాల పరిస్థితులను తెలుసుకొని ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ఒకవేళ వరద పరిస్థితి వస్తే దానిని కనీసం 1 రోజు ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక కాన్ఫరెన్స్లో డిఆర్ఓ ఎస్డి అనిత పాల్గొన్నారు.